కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని శాకాంబరి దేవిగా అద్భుతంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఈవో వీరాజ్ చౌదరి మాట్లాడుతూ 5 టన్నుల వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ గర్భగుడిని, అమ్మవారి మూల విరాట్ను నయన మనోహరంగా అలంకరించడం జరిగిందని తెలిపారు. ఈ విశేష అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుందన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందన్నారు. అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేసాం కదా 9542 9542 199 సార్ ఒకసారి సహస్రవర్మాదేవి శతమూలాశితాంకరాన్ సదమగం మర్తమేవ బృందోటుపాదిష్వప్రనాశిని ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకాంబరి అవతారంలో చాలా ఘనంగా గొప్పగా మా పూజారులు అందరూ కూడా, టెంపుల్ స్టాఫ్, పూజారులు చాలా గొప్పగా అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా రాత్రి 9 గంటల వరకు ఉంటుంది, వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. నిన్న కూడా వాట్సాప్లో అందరికీ మెసేజ్లు పంపడం కూడా జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి దాతలు ఎన్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ వారు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా వచ్చి గర్భగుడిలో మొత్తం వాళ్ళే అలంకరణ చేయడం జరిగింది. ఎప్పుడు చేస్తున్నారు, ఈసారి కూడా వాళ్ళే చేయడం జరిగింది. మిగిలినటువంటి భక్తులందరూ కూడా కాయగూరలు ఇవన్నీ కూడా వాళ్ళు పంపించడం జరిగింది. సుమారు 200 మంది మహిళలు నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 దాకా కూడా ఉండి ఇవన్నీ కూడా అలంకరణ చేయిస్తున్నందుకు వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ తరపుని, ఈవో గారి తరపుని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఏడాది సహకరించినట్టే ఏడాది కూడా సహకరించడం జరిగింది. మరి 1 గంట సేపులో మన నగర శాసనసభ్యులు కొండవారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటా అని చెప్పారు. ఆయన కూడా తప్పకుండా 11 గంటలకల్లా వచ్చి దర్శనం చేసుకుంటారని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.